అహ్మదాబాద్ లో ఈ నెల 12న చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబీ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన బ్లాక్ బాక్స్ ను ఢిల్లీకి తరలించినట్లు తెలిపింది. ఈ బృందంలో ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏటీసీ అధికారి, బోయింగ్ విమానాల తయారీ డిజైన్ ను రూపొందించిన అమెరికా సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్బీ ప్రతినిధులు ఉంటారని తెలిపింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లు, సివిఆర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డీఆర్ రెండు ఏఐబీ అధీనంలో ఉన్నాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ నెల 25న ఏఐబీ డైరెక్టర్ జనరల్ యుగంధర్ సారథ్యంలోని బృందం ఏఐబీ ఎన్టీఎస్బీకి చెందిన సాంకేతిక సభ్యులు సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ ను మాడ్యూల్ సిపిడబ్ల్యూఎం ను సురక్షితంగా వెలికి తీశారు. మెమోరీ మాడ్యూల్ ను విజయవంతంగా తెరిచాం. డేటాను ఏఐబీ ల్యాబ్ లో డౌన్లోడ్ చేశాం. సివిఆర్, ఎఫ్డీఆర్ విశ్లేషణ మొదలైంది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది అని పౌర విమానయాన శాఖ తెలిపింది.